కాకినాడ నగర ప్రజల కొరకు అవసరమైన రుణాలను అందించేందుకు రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ రాజశేఖరం పేర్కొన్నారు. రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసిన 8వ బ్రాంచ్ ను ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మన్ననలు పొంది కాకినాడ నగరం భానుగుడి వద్ద రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ 8వ బ్రాంచ్ ను శనివారం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ప్రారంభించారు. రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ను రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ ను సంస్థ క్లస్టర్ హెడ్ సుకుమార్, కాకినాడ నూతన బ్రాంచ్ మేనేజర్ సారంగపాణిలు ఘన స్వాగతం పలికారు. అతిథులు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులను సంస్థ పార్ట్నర్స్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ మాట్లాడుతూ సంస్థ ఇస్తున్న సేవలను కాకినాడ నగర ప్రజలు వినియోగించుకోవాలని, కాకినాడ నగర పట్టణ ప్రజల కొరకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ తదితర సౌకర్యాలు రైజ్ ఆఫ్ ఫిన్కాన్ సంస్థలు కలిగిస్తుందని, వైజాగ్, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, భీమవరం ప్రాంతాలలో ఈ సంస్థను నిర్వహిస్తున్నారని, ప్రధాన కేంద్రం హైదరాబాద్లో ఉందన్నారు. ప్రజలకు ఏ లోన్ అవసరమైతే ఆ లోన్ కొరకు ఈ సంస్థను సంప్రదిస్తే వాళ్లు ఉండే అర్హతలను బట్టి సంబంధిత బ్యాంకులతో కన్సల్ట్ చేసి లోను మంజూరయ్యే విధంగా ఈ సంస్థ చేస్తుందని తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం మాట్లాడుతూ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన రైజర్ ఫిన్కాన్ సంస్థ కాకినాడ ప్రజలు ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తలాటం సత్యం మాట్లాడుతూ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన రైజర్ ఫిన్కాన్ సంస్థ కాకినాడ ప్రజలు ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. మేనేజింగ్ పార్ట్నర్ సుకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామని, ప్రజలకు అవసరమయ్యే ఏ లోన్ అయినా సరే నమ్మకంతో చేయించడమే రైజర్ ఫిన్కాన్ సంస్థ పనని తెలియజేశారు. కాకినాడలో 8వ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, కాకినాడ నగర ప్రజల మనసులు కూడా గెలుచుకుంటామన్నారు. 43 బ్యాంకులతో బిజినెస్ చేసుకున్నామని, ఏ కస్టమర్కి ఏ బ్యాంక్ సరిపోతుందో దానిని బట్టి లోన్ త్వరగా పూర్తయ్యే విధంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బ్రాంచ్ మేనేజర్ సారంగపాణి, శంకర్, కరిమాజీ, శ్రీను, వీరబాబు, గోపి, సత్యనారాయణ, వీర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైజర్ ఫిన్కాన్ అనేది కాకినాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మా పార్ట్నర్ పాణి గారు, దీనికి కర్త కర్మ క్రియాని పాణి గారు. సో రైజర్ ఫిన్కాన్ అనేది ఇది ప్యూర్లీ బ్యాంక్ లోన్ కన్సల్టెన్సీ అండి. అరౌండ్ 42 బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కలిపి మనకి ఆథరైజేషన్ ఉంది. మనం పర్సనల్ లోన్ నుంచి అప్ టు ప్రాజెక్ట్ వరకు అన్ని లోన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆంధ్రాలో మన కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, బ్రాంచ్ వచ్చేసరికి విశాఖపట్నం, భీమవరం, ఈరోజు కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఉంది. ఫ్యూచర్లో రాజమండ్రి, ఏలూరు, తణుకు కూడా ప్లాన్ చేస్తున్నాం. మనది ప్యూర్లీ డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుందండి. బ్యాంక్స్ చుట్టూ ఏ కస్టమర్ కూడా తిరగక్కర్లేదు. మనం డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం. ప్రతిదీ ఆన్లైన్ ప్రాసెస్లోనే చేస్తాం. వెరీ జెన్యున్గా చేస్తాం. ఇది నా రైజర్ ఫిన్కాన్ తాలూకా మోటో. థ్యాంక్ యూ. కాంప్లెక్స్లో రైజర్ ఫిన్కాన్ అనే ఒక ప్యూర్లీ మొత్తం 43 బ్యాంకులకి లోన్స్, హౌస్ లోన్స్ అవ్వచ్చు, బిజినెస్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ ఇవన్నీ చేయడానికి ఈరోజు ఇక్కడ ఫర్మ్ మా మిత్రులు వీరందరితో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. కాకినాడ పట్టణానికి సంబంధించి అందరూ కూడా బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ కూడా అందరూ కూడా చాలా జెన్యూన్గా మరి ఈ పట్టణంలో ఏ ఇబ్బందులు ఉండవు, ప్యూర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ కాకినాడ పట్టణం అంటేనే పెన్షనర్స్ స్వర్గధామం అనే పేరు కూడా ఉంది. ఇలాంటి మంచి సిటీలో మీరు పబ్లిక్కి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఈరోజు ఈ ఫర్మ్ స్టార్ట్ చేశారు. మీరందరూ ఈ 2 రాష్ట్రాలను కూడా ఆల్రెడీ మీరు ఎంతో విజయవంతంగా ఈ బ్యాంక్ లోన్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈ కాకినాడ పట్టణానికి సంబంధించి మనకి ఏ రిమార్క్స్ లేకుండా ఇటు బ్యాంక్ కానీ ఇటు కస్టమర్ కానీ అందరికీ న్యాయం జరిగేటట్టు మీరు సక్సెస్ఫుల్గా ఈ సంస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాకినాడ సిటీలో భానుగుడిలో మా జన సైనికులు, కాకినాడకి ముఖ్యమైన నాయకుడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సారంగపాణి గారు, సుకుమార్ గారు అందరూ కలిసి రైజర్ ఫిన్కార్ అనే సంస్థని నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా అన్ని రకమైన లోన్స్ వివిధ బ్యాంకుల్లో కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే అందుబాటులో ఈ సంస్థ ఉంది తొందరగా లోన్లు చేయించడం. అదేవిధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి, వివిధ సంస్థల్లో లోన్లు ఇప్పించడం, మోటార్ వెహికల్స్ లోన్స్ కానీ అన్ని రకమైన లోన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ సంస్థ మరింత ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట వీరు తొందరగా బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు తెలియదు. చాలామంది నిరుత్సాహంతో బ్యాంకులు, నేషనల్ బ్యాంకులకి, కార్పొరేట్ బ్యాంకులకి వెళ్లకుండా మామూలు బయట ఫైనాన్సర్ల దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. నా దగ్గరికి చాలామంది తగురుకు కూడా వచ్చి, సార్ మీరు చెప్పండి సార్ అని కూడా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక వ్యాపారం చేయాలంటే, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా పర్మిషన్స్ కావాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయాలి, తర్వాత దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకురావాలి, బ్యాంకు లోన్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు కొత్త యువత, ఎంతోమంది చదువుకున్న యువకులు ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా వ్యాపారం చేయాలి, పరిశ్రమలు కట్టాలి అని ఒక కుతూహలంతో కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ లేక కొంతమంది ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు సెటిల్ అయిపోతున్నారు, కొంతమంది ఇక్కడి నుంచి ఇతర కంట్రీస్కో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అలాంటిది జరగకుండా మన రాష్ట్రంలో, మన దేశంలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఇక్కడే పారిశ్రామికవేత్తలు అవ్వాలా. ఆ వచ్చినటువంటి ఒక ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటిది ఏదైనా సరే మన ప్రభుత్వాలకే చెందాలి. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్కి వెళ్ళే విధంగా ఉండాలి తప్ప మనం ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఉండకుండా ఉండటానికి ఇలాంటి సంస్థలు చాలా సహకరిస్తాయి. అదే వారికి చెప్తున్నాను, మీరు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా కాంటాక్ట్లో కలవండి. లీగల్గా కూడా ప్రతి డాక్యుమెంట్ని కూడా లీగల్గా చూసుకొని, ఒకసారి ఒక లోన్ ప్రాజెక్ట్ మీ దగ్గర నుంచి శాంక్షన్ అయిందంటే ఆటోమేటిక్గా 10 మంది మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా పైకి రావాలి. ఈ రైజర్ ఫిన్కాన్ అన్న సంస్థ ఈ ఒక బ్రాంచ్తోనే కాదు, వీళ్ళకి 8 బ్రాంచ్లు ఉన్నాయి. 8 కాదు, రాష్ట్రం అంతా ప్రతి ఊర్లోని కూడా ఈ బ్రాంచ్ ఏర్పడాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సారంగ్ పాణి గారికి, వారి టీంకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు